కరెంటు ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన ఆందోళనలు పూర్తిగా విజయవంతమైన దగ్గర నుండి అధికార కూటమి లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ ఇంపాక్ట్ తగ్గించడం కోసం మరో కొత్త ప్రచారానికి తెరలేపారు. ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, నిజాలు కానీ ప్రచారం. జగన్ గారి హయాంలో చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారు అని చెప్పి అదొకటి. సెకండ్, జగన్ గారి హయాంలో చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో అప్పులకు సంవత్సరానికి వడ్డీనే 28,000 కోట్లు కట్టాలి అని తెలుగుదేశం పార్టీ, దాని పత్రికలు, టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి దిగాయి నిన్నటి నుండి. జగన్ గారి హయాంలో చేసిన అప్పులకి ఏడాదికి 28,000 కోట్లు కట్టాలి వడ్డీలు అని. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది జనాల ఎర్రితనం మీద, వీళ్ళ దృష్టిలో జనాల పిచ్చితనం మీద వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ ఎందుకు అని. కారణం ఏంటి? సరే, జగన్ గారి హయాంలో చేసిన అప్పులకు 28,000 కోట్లు వడ్డీలు కట్టాలి అన్నమాట నిజమైతే సరే, నిజమే అనుకుందాం. మరి జగన్ గారి హయాంతో పోలిస్తే అంతకుముందు చంద్రబాబు గారి హయాంలో అప్పులు ఇంకా ఎక్కువ కట్టిండ్రు కదా, ఎక్కువ చేశారు కదా. మరి ఆ అప్పుల మీద వడ్డీ ఎంత కట్టాలి? అంటే వాళ్ళు వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చారా? లేకపోతే బాబు వడ్డీ వద్దు, అసలు వద్దు, మీరు తీసుకెళ్ళండి చాలని చెప్పి ఇచ్చారా? ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశంలో చూపించారు కదా. చంద్రబాబు గారి హయాంతో పోలిస్తే జగన్ గారి హయాంలో అప్పుల వృద్ధి రేటు తక్కువైన ఆధారాలతో సహా చూపించారు. అవి తప్పు అని టీడీపీ కానీ ఆధారాలు చూపించలేదు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులకు ఎంత వడ్డీ కట్టాలి? జనాలు ఆలోచించరు అని నమ్మకం వీళ్ళకు. ఈ 6 నెలల్లో బడ్జెట్ లోపల అప్పులే 75,000 కోట్లు చేశారు. దాని వడ్డీ ఎంత కట్టాలి? బడ్జెట్ బయట అమరావతి మీద డాలర్ల అప్పు 1,000 కోట్లు చేయబోతున్నారు. తిరిగి రీపే లక్షల కోట్లు కట్టాలి. అంటే జనాలు ఆలోచించే శక్తి ఉండదని, అంటే జనాలు అంత ఎర్రిపప్పలా? జగన్ హయాంలో అప్పు చేశారంటున్నారు, చేశారు. దాంట్లో అంత వడ్డీ కట్టాల్సి ఉంటే మరి అంతకుముందు ఇంకెక్కువ చేశారు కదా చంద్రబాబు గారి హయాం. దానికి అమరావతి పేరు మీద ఎంత కట్టాలి? జనాలు ఎర్రోళ్ళు అని వీళ్ళ నమ్మకానికి మాత్రం హ్యాండ్స్ అప్. ఈవెన్ వైసీపీ కూడా తాజాగానే ఈ ప్రచారం తర్వాత ఈ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడుతూ అప్పుల మీద ఒక చార్టర్ రిలీజ్ చేసింది. ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి అని చెప్పి ఒక చార్టర్ రిలీజ్ చేసింది. చంద్రబాబు గారి హయాంలో 14 నుంచి 19 వరకు అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. జగన్ గారి హయాంలో 15.61%. చంద్రబాబు హయాంలో అప్పుల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 22.63. జగన్ హయాంలో 13.57. చంద్రబాబు హయాం జీడిపిలో రాష్ట్ర వాటా 4.47. జీడిపిలో రాష్ట్ర వాటా చంద్రబాబు హయాంలో 4.47. జగన్ హయాంలో 4.83. మూలధన వ్యయం ప్రతి ఏటా చంద్రబాబు హయాంలో 14 నుంచి 19 వరకు 13,860 కోట్లు. జగన్ హయాంలో 15,632 కోట్లు. అయితే 13,000 కోట్లతో చేపట్టిన పోర్టుల నిర్మాణాన్ని మినహాయించి మరీ ఇది. చంద్రబాబు హయాంలో దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 2.86. జగన్ హయాంలో 4.06. డిస్కమ్లు నష్టాలు చంద్రబాబు హయాంలో 22,000 కోట్లకు పెరిగితే జగన్ హయాంలో 395 కోట్లే. డిస్కమ్లకు ప్రభుత్వ సాయం చంద్రబాబు హయాంలో 13,255 కోట్లు అయితే జగన్ హయాంలో 47,800 కోట్లు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చంద్రబాబు హయాంలో 0 అయితే జగన్ హయాంలో 750 కోట్లు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా చూపించారు. అండ్ చంద్రబాబు గారి ప్రభుత్వమే కదా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా అప్పులకు సంబంధించి. మరి వాళ్ళ దాని మీద ఎంత కట్టాలి? అంటే ఇంత దారుణంగా జనాలను మాయ చేస్తారా?
అద్భుతమే నిజంగా. వీళ్ళు మాయ చేయడం అద్భుతమే, నమ్మే జనాలు ఉండడం కూడా అద్భుతమే.